ఓవైపు విపరీతంగా చలి, మరోవైపు బరువైన లగేజ్, ఇంకోవైపు పిల్లలు. ఇటు చూస్తే విమాన సర్వీసులు రద్దు. దీంతో హాలిడే సీజన్లో సగటు ప్రయాణికుడు అష్టకష్టాలు పడుతున్నాడు. విమానం టికెట్ డబ్బులు వెనక్కి వస్తాయో రావో తెలియదు. స్పందించే వాళ్ళు లేరు. రోజంతా ఎయిర్పోర్ట్లో నిరీక్షించిన ప్రయాణికులు నెమ్మదిగా రైలు బాట పట్టారు. హడావిడిగా రిజర్వేషన్లు చేయించుకొని రైలు ఎక్కడం కోసం కింద మీద పడి రోడ్లు దాటేస్తున్నారు. ఇండిగో విమాన సర్వీసులు రద్దవడంతో రైల్వే స్టేషన్స్ రద్దీగా మారుతున్నాయి. అయ్యప్ప స్వామి దర్శనాల కోసం స్వాములు వైపు, ఎమర్జెన్సీ పనుల మీద ఎయిర్పోర్ట్లకు వచ్చిన వాళ్ళు మరోవైపు, పేషెంట్లతో ఎదురు చూస్తున్న బంధువులు ఇటువైపు, తండ్రి అస్థికల్ని కలిపేందుకు ఎయిర్పోర్ట్కి వచ్చిన కుటుంబం మరోవైపు, పరీక్షలకు హాజరయ్యేందుకు ప్రయాణం పెట్టుకున్న విద్యార్థులు మరోవైపు. ఇలా ఎవరి అవసరం వాళ్ళది. వీళ్ళందరినీ ఎయిర్పోర్ట్లో అతిగతి లేకుండా వదిలేసింది ఇండిగో సంస్థ. ఈ అంతులేని నిర్లక్ష్యానికి సమాధానం ఎవరు చెప్పాలి? సాధారణంగా దూర ప్రయాణం చేసేవాళ్ళు విమానాలను ఆశ్రయిస్తారు. కాస్త ఖర్చు ఎక్కువైనా ప్రయాణ సమయం తగ్గుతుంది. ట్రిప్లు ఎంజాయ్ చేయడానికి లేదా కుటుంబంతో సంతోషంగా గడపడానికి అదనపు సమయం దొరుకుతుంది. కానీ అలా ప్లాన్ చేసుకున్న విమాన ప్రయాణం రద్దవడంతో ఇప్పుడు ప్రయాణాలు పెట్టుకున్న వాళ్ళంతా లబో దిబోమంటున్నారు. రైళ్లలో గంటల తరబడి ప్రయాణం చేయడానికి మానసికంగా సిద్ధమవుతున్నారు. దీంతో వాళ్ళ ట్రిప్ ప్లానింగ్ మొత్తం అస్తవ్యస్తం అవుతోంది. ట్రిప్ కోసం కేటాయించిన రోజుల్లో సగం సమయం ప్రయాణానికి అయిపోతుంది. చాలామంది విమాన ప్రయాణికులు ట్రిప్ ముగించుకున్న రోజునే ఆఫీసులకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. అందుకు తగ్గట్టే విమాన టికెట్స్ బుక్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళంతా ఇప్పుడు తమ సెలవుల్ని పొడిగించుకోవాల్సిందే. మరోవైపు ట్రైన్స్ కూడా కిటకిటలాడుతున్నాయి. దక్షిణాదిన ఈ సీజన్లో పండగలు ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతితో పాటు పెళ్లిళ్ళు ఉంటాయి. ఉత్తరాదిన కూడా పెళ్లిళ్లతో పాటు టెంపుల్ టూరిజం జోరుగా నడుస్తోంది. దీంతో ట్రైన్స్ కూడా అందుబాటులో ఉండలేదు. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల మధ్య ట్రైన్స్ను ఆశ్రయిస్తున్నారు విమాన ప్రయాణికులు. అన్ని ప్రముఖ రైల్వే స్టేషన్స్లో పెద్ద పెద్ద సూట్ కేసులతో విమాన ప్రయాణికులు కనిపిస్తున్నారు. ఎయిర్పోర్ట్స్లో లగేజ్ను చెక్-ఇన్లో వేస్తే సరిపోతుంది. కానీ విమానం క్యాన్సిల్ అవ్వడంతో అంత పెద్ద లగేజీలు మోసుకుంటూ రైల్వే స్టేషన్ల బాట పడుతున్నారు ప్రయాణికులు. ట్రిప్లో ఎంజాయ్ చేయాల్సిన సమయాన్ని ఉసూరుమంటూ రైళ్లలోనే గడపబోతున్నారు.